నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం పిలుపు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకే అర్బన్ పార్క్. అభివృద్ధి పనులు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గీత కార్మికుల నిరసన. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. రామగుండం కమిషనరేట్ లో సమన్వయ సమావేశం. ఆపరేషన్ స్మైల్ ని విజయవంతం చేద్దామన్న సిపి. ఇక వార్తల వివరాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కార్యకర్తలను ఉద్దేశించి టెలిఫోన్లో ప్రసంగం చేయించారు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం కేటాయించినట్టు మంత్రి తుమ్మల ఫోన్ ప్రసంగంలో తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగవంతుడు ఈ ప్రభుత్వానికి అంత శక్తించి అంత రైతులకే వాడతాము. 30,000 కోట్లు మీ జేబులో పెట్టాము. కరెంటు కాకుండా, పథకాలకు కాకుండా, వేరే పథకాలకు కాకుండా ఈ ఒక్క రైతు జేబులోకే 30,000 కోట్లు వచ్చాయి. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళ అవసరమైనప్పుడల్లా ఇచ్చుకుంటా పరికరాన్ని కూడా ఇచ్చారు. నేను పంట చేసిన రైతుకి ఎంత ఉంటే అంత చేయాలనేది నా ప్రతిపాదన. ముఖ్యమంత్రి గారు 10 క్యాబినెట్ ఏం తీసుకున్నా సరే ఈ మనసులో ఉన్న దానికి మాత్రం ఏ పైసా కూడా తగ్గింది. మార్కెట్ చైర్మన్ అయితే ఒక రావాలని కోరుకుంటున్నాం. అందరి తరఫున హుస్నాబాద్, సైదాపూర్ మార్కెట్ చైర్మన్లు చార్జ్ తీసుకొని మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వెయిట్ చేస్తారు. అందరి పక్షాలు ఒకసారి తప్పట్లు కొట్టి గట్టిగా స్వాగతం. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకే అర్బన్ పార్కు ఏర్పాటు చేశామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఫారెస్టు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు. మున్సిపల్, సిడిపి, కలెక్టర్ నిధులతో ఎకో టూరిజం దిశగా పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. జనవరి 20లోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. జగిత్యాల పరిధిలోని అర్బన్ పార్కులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఫారెస్ట్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్కు పట్టణ ప్రజలకు కనువిందు చేయనుందన్నారు. వాచ్ టవర్, సోలార్ బోర్, జంతువుల చిత్రాలు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. నేటి పిల్లలకు అడవులపై అవగాహన లేదని, అలాంటి వారికి అర్బన్ పార్కును చూపించాలని సూచించారు.
జనవరి 20 వరకు పార్కును ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే వెంట డిఎఫ్ఓ రవిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఏనుగుల మల్లారెడ్డి, గిరి నాగభూషణం ఉన్నారు. పట్టణానికి అతి దగ్గర మనం ఈ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళ జైత్యాల పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు, ఈవెన్ గ్రామాల ప్రజలకు, ఎందుకంటే అడవులు కొంత ఉండొచ్చు కానీ వసతులు ఉండవు. ఇక్కడ మన డిఎఫ్ఓ గారు వారి సిబ్బంది అందరూ కూడా అటవీ శాఖ సిబ్బంది మంచిగా రోడ్ ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా అడవిలోకి వచ్చినప్పుడు కూర్చునే విధంగా బెంచ్లు, కొంత బోర్వెల్ వేసి సోలార్ పెట్టింది కాబట్టి దామైతే నీళ్ళ వసతి కూడా ఉంటుంది దగ్గరనే. దాంతో పాటుగా మంచి వాచ్ టవర్ 4 అంతరాలది గుట్టల్లో కట్టారు. అది ఎక్కి చూస్తే అడవి అందాలన్నీ కూడా కనబడతాయి. దాదాపు 400 ఎకరాలు మొత్తం ఎటు చూసినా అడవే, పచ్చని అడవి. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆస్వాదించే విధంగా ఈ కౌన్సిల్ పదవి జనవరి 26కి అయిపోతుంది కాబట్టి నేను డిఎఫ్ఓ గారు ఇవ్వను, జనవరి 20 వరకు దీన్ని చేసుకోవాలి. అప్పుడు మా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ల పేర్లు కూడా ఉంటాయి కాబట్టి ఈ లోపల చైర్మన్ వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా యుద్ధ ప్రతిపాదన చేస్తున్నారు. ఆ ముందర కనబడేది యోగా షెడ్, అందులో మంచి సింథటిక్ ఫ్లోరింగ్ కూడా చేయబోతున్నారు. అంటే అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుద్ధమైన వాతావరణం, అటువంటి కలుషితం లేని గాలి వెళ్తున్న ప్రాంతంలో యోగా ఇట్లాంటివి చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గరలో ఉంది. జస్ట్ ఎన్టీపీసీ యాజమాన్యం తాటి చెట్లను తొలగించడాన్ని నిరసిస్తూ గౌడ కులస్తులు రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట తాటి కొమ్మలతో నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్తో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి పత్రాన్ని అందజేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎన్టీపీసీ యాజమాన్యం చెట్లను తొలగించిందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట గీత కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నాల, పాలకుర్తి, రాణాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఎన్టీపీసీ యాజమాన్యం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయా గ్రామాల్లోని తాటి, ఈత చెట్లను తొలగించారని వాపోయారు. అధికారుల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్టీపీసీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది గీత వృత్తే, మా నాన్న కూడా గీత వృత్తే. అందులో భాగంగా నేను చదువుకున్నప్పటికీ నేను ఎంఏ సోషియాలజీ పీజీ చేశాను. అయినా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభించక నేను మా తండ్రి పిలుపు మేరకు బిడ్డ మనకు ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి, ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నాయకులు మనకు ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. మనకు ఏదైతే తరతరాల నుంచి వస్తున్న వృత్తి ఏదైతుందో నేను కూడా అదే వృత్తిని చూపిస్తాను, రారా నేర్చుకో అంటే నేను నేర్చుకున్నా. అలాంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి నేను ఉల్లి చేత బట్టి ఈదులు గీసుకుంటాను. అందులో నాకు తెలిసిన ఈదులు ఏంటంటే ఎన్టీపీసీ డ్యామ్ ఈదులే మాకు ఒక కన్న తల్లి లాంటివి అవి. అలాంటి క్రమంలో నేను అవే వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని నా యొక్క కుటుంబాన్ని జీవనం పోషించుకోవడానికి దాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతున్నాను. అయితే ఇలాంటి క్రమంలో ఎన్టీపీసీ యాజమాన్యం తన మొండి వైఖరితో ఏం చేసిందంటే లక్షల ఈతవనాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసింది. అలాంటి చేసి బూడిద చెరువులను సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇటు కాలుష్యాన్ని మాకు బహుమతిగా ఇస్తూ మా జీవనోపాధి, మా గౌడ సంఘం పొట్ట మీద కొట్టి ఇలా మా గౌడ వృత్తిని, గీత వృత్తిని కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా అలాంటి యువత రేపు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక మేము ఇప్పటికే మా యొక్క యువత మరి దానికి గాను మరి గౌడ కులస్తులు గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా ఒక 40-50 సంవత్సరాలుగా మొత్తంగా తాటి ఈత వనం మీదే వాళ్ళు కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం సొసైటీలకు, గౌడ కులస్తుల సొసైటీలకు ఇవ్వకుండా అధికారులు ఇష్టారీతిగా రాత్రి వేళల్లో ప్రొక్లైన్లతోటి తాటి ఈత వనాన్ని కూల్చివేతను నిరసిస్తూ ఈరోజు గౌడ కులస్తులందరూ, గౌడ గీత కార్మికులందరూ కూడా ఇలా కలెక్టర్ కలవడానికి కోసం రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇలా ఆ తాటి ఈత వనాన్ని నిర్మూలించుతున్నటువంటి అధికారుల మీద, అదేవిధంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇంతమంది గీతా కార్మికులు జీవితాలు ఇలా కుటుంబాలన్నీ రోడ్ల మీద పడుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో సిపి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ 11లో పాల్గొనే ప్రతి అధికారి 3 పిల్లల చొప్పున రెస్క్యూ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని, దాన్ని అనుభవించడం
ప్రతి పౌరుని హక్కు అని చెప్పారు. చిన్న చిన్న విషయాలకే కొందరు చిన్నారులు తల్లిదండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని, ఇదే అదునుగా మరికొందరు వారి జీవితాలతో ఆడుకుంటున్నారని తెలిపారు. దర్పణ్ అప్లికేషన్ ద్వారా తప్పిపోయిన చిన్నారులను గుర్తించి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా రోజువారీగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. కొత్త ఏడాదిలోనైనా సీఎం మనసు మారి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక అమరుల స్తూపం నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా సుభాష్ నగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. 24 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి పనికి తగిన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఏదైతే నాన్ ఫైనాన్షియల్ విషయాలను మీకు వెంటనే క్లియర్ చేస్తామని మీరు అంటున్నారు. అయ్యా, మేము నాన్ ఫైనాన్షియల్ విషయాలు ఏవైతే ఇన్ని సంవత్సరాలుగా లేకపోయినా, గత 18 సంవత్సరాలుగా అవన్నీ ఏమీ లేకపోయినా మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు మాకు అవి మీరు ఇచ్చినా కానీ మాకు ఏదైతే మా పిల్లలకు లేకపోతే మా పిల్లల చదువులకు, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో మేము క్లిష్టపరమైన పరిస్థితులలో ఉన్నాం కాబట్టి మేము ఆ క్లారిటీ కోరుతున్నాము. ఇక మీదటనైనా మీరు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఎవరైనా కానీ మీడియా ముందుకు వచ్చేసి మీరు కనుక వెల్లడించినట్టయితే మేము ఈ రకమైనటువంటి నిరసనలను మేము ఆపి వెంటనే మేము మా విధుల్లో జాయిన్ అవుతాము. అప్పటి వరకు ఏదైతే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం తలపెట్టినటువంటి ఏదైతే ఉందో అది రాతపూర్వకమైన హామీ కానీ లేకపోతే ఖచ్చితమైనటువంటి హామీ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే మేము విరమిస్తాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులు గడుస్తుందో మాకు తెలియడం లేదు. ఏదైతే ఆర్థిక మంత్రుల గారి ఆధ్వర్యంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. సాయంత్రంలోగా మీరు మాకు శుభవార్తను అందించి ఈ కొత్త సంవత్సరంలోనైనా మాకు సంతోషకరమైన వార్తను మీరు అందించాలని చెప్పేసి ఏదైతే 19,600 కుటుంబాల తరఫున మేము పెద్దపల్లి జిల్లా నుండి అభ్యర్థిస్తున్నాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రి వైద్యులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్కు అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ కాలేజీలో ఐ క్యాంప్ ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎల్టీ కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ హాజరై ప్రారంభించారు. డాక్టర్లు భాస్కర్ మాడేకర్, కొండా వేణుమూర్తి, చిదుర సురేష్ సహకారంతో నేత్ర వైద్య నిపుణులు ప్రభాకర్ బృందం 150 మంది రోగులకు ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు చేసిన అనంతరం కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించి రోగితో పాటు ఒక సహాయకుడిని కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మెడికల్ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో సుల్తానాబాద్ క్లబ్ను జిల్లాలో సమున్నతంగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య, జిల్లా కోఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, జగన్, కోశాధికారి సాంబమూర్తి, నరేందర్తో పాటు పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేషంగా స్పందన వచ్చింది. దాదాపుగా ఈరోజు 150 మంది కంటి రోగులు చికిత్స నిమిత్తం ఇక్కడ ఈ శిబిరానికి రావడం జరిగింది. అందులో కంటి శుక్లాలు మరియు కంటి లోపాలు ఉన్నవారికి మందత్వం కలిగిన వారికి ఒక 40 మందిని గుర్తించి వారిని ఉచితంగా రవాణా సదుపాయంతో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. అలాగే వారి వెంట ఒక సహాయకుడికి కూడా ఉచితంగా భోజన వసతి సదుపాయం కూడా కలిగించడం జరుగుతుంది. ఈ యొక్క
కార్యక్రమానికి జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి కొండా వేణుమూర్తి గారు, అలాగే చిద్ర సురేష్ గారి సహాయ సహకారాలతో, అలాగే రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు ప్రభాకర్ గారి సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీవాణి కళాశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు అదేవిధంగా వైస్ చైర్మన్ చిద్ర సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సహాయ సహకారాలతోటి ఈరోజు సుల్తానాబాద్లో ఈ యొక్క శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జనవరిలో కాకుండా నెక్స్ట్ రాబోయే ఫిబ్రవరి మార్చిలో కూడా మళ్ళీ ఈ ఉచిత కంటి పరీక్షల శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ ప్రజలు మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ నెలలో మన సుల్తానాబాద్ ప్రజల కోసం ఒక వైకుంఠ రథాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. అతి త్వరలోనే దాన్ని కూడా ప్రారంభం చేసుకుంటాము. అదేవిధంగా సుల్తానాబాద్ మన పూసాల సుల్తానాబాద్ మధ్యలో ఉన్న వైకుంఠ ధామాన్ని కూడా దత్తత తీసుకొని, దారిలి రోడ్లో ఉన్నటువంటి వైకుంఠ ధామాన్ని కూడా దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అనేది మన జిల్లాలోనే ఒక టాప్ 10లో ఒక 10 అత్యుత్తమ క్లబ్బులలో ఒకటిగా నిలిచింది. చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, అదేవిధంగా ప్రతి పోలీసు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కోసము బారికేడ్లు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం విక్రయాల జోసు కొనసాగింది. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ మద్యం ప్రియులు అవేమీ లెక్క చేయలేదు. ప్రభుత్వం వైన్స్కు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లకు 1 గంట వరకు తెరిచి ఉంచే అవకాశం ఇవ్వడంతో మందుబాబుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 100 కోట్ల మేరకు మద్యం విక్రయాలు సాగినట్లు అంచనా. 31 డిసెంబర్ పార్టీల సందర్భంగా చాలా మంది లిక్కర్, బీర్లు ఫుల్లుగా తాగేశారు. కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31 ఒక్కరోజే 6,785 లిక్కర్ బాక్సులు, 8,124 బీర్ కేసులతో పాటు ఇతర మద్యంతో కలిపి 7.52 కోట్ల విలువైన సరుకు వైన్స్ షాపులకు చేరింది. జగిత్యాల జిల్లాలో 3,457 లిక్కర్ బాక్సులు, 8,156 బీర్ కేసులతో పాటు ఇతర మద్యంతో కలిపి 4.42 కోట్ల సరుకు షాపులకు చేరింది. పెద్దపల్లి జిల్లాలో 6 కోట్ల మద్యం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 కోట్ల మేరకు మద్యం వైన్ షాపులకు దిగుమతి అయినట్టు తెలుస్తోంది. ఇలా డిసెంబర్ 29 ఆదివారం మినహా గత వారం రోజుల్లో రోజుకు 5 కోట్ల నుంచి 6 కోట్ల లిక్కర్ డిపోల నుంచి వైన్స్ షాపులకు సరఫరా అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో 31st నైట్ సుమారు 30 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరగగా జగిత్యాల జిల్లాలో సుమారు 20 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో సుమారు 25 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 28 కోట్ల మేర లిక్కర్ కన్స్యూమ్ అయినట్టు అధికారుల అంచనా. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు పెరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డు ఆవరణలోని సివిల్ సప్లై గోదాం వద్ద హమాలీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో ప్రకారం పెంచిన హమాలీ ఛార్జీలు చెల్లించాలన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 2 నెలలకోసారి హమాలీ ఛార్జీలు పెంచాల్సి ఉంటుందని, ఇప్పటికీ 3 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా పెంచలేదని వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం పిలుపు మేరకు నేటి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మేము సివిల్ సప్లై బియ్యంలో మెట్పల్లిలో పనిచేస్తాను. ప్రభుత్వం గత 3 నెలల కింద హమాలీ రేట్లు పెంచింది, కానీ జీవో విడుదల చేయడం లేదు. గత 2 సంవత్సరాల ఒకసారి పెంచే ఉండే, ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు కూలీ రేట్లు జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మా రేటు జీవో 2024 3వ తారీఖున ఒప్పందం ఉంది, కుదిరింది. కానీ జీవో కాపీ వేయడానికి వెనక ముందు చేస్తున్నారు ప్రభుత్వం. తక్షణమే జీవో కాపీని విడుదల చేయాలని కోరుతున్నాము. లేనిచో నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. 2వ రోజు నడుస్తుంది. తొందరగా చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము. సోషల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల విద్యార్థులు ఉదయాన్నే నిద్ర లేవలేదన్న కోపంతో వారిపై పీఈటీ దాడి చేయగా 6 గాయాల పాలయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 12వ వార్డులో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ ప్రతిరోజు ఉదయం విద్యార్థులను నిద్రలేపి వ్యాయామం చేయిస్తాడు. బుధవారం ఉదయం 9వ తరగతి విద్యార్థులు వ్యాయామం కోసం నిద్ర లేవలేదన్న కోపంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో 6 తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కొందరు పేరెంట్స్ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే కళా ప్రదర్శనను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ ఆధ్వర్యంలో కళాకారుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ కళాకారుల సంఘం అధ్యక్షుడు రామంచ భరత్ హాజరై కళాకారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులతో మహాకళా ప్రదర్శనకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లంక సదియ, ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి, కళాకారులు రాజయ్య, తిరుపతి, పాల రాజేశం పాల్గొన్నారు. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. కావున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ కవులు, కళాకారులు 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఇంటికో డప్పుతోని హైదరాబాద్ చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ గత 30 ఏళ్లుగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేకమైన పోరాటాలు చేసి మాదిగ జాతి భవిష్యత్తు కోసం అనేక ఉద్యమాలు సాధించిన సందర్భంలో సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం అనుకూలమైన తీర్పిచ్చిన సందర్భాలలో ఆ తీర్పుని కొంతమంది వర్గీకరణ వ్యతిరేక శక్తులు వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా మనం గమనిస్తూనే ఉన్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎంఆర్పీఎస్ మండల కళాకారుల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బుర్ల తిరుపతి, ఉపాధ్యక్షులుగా అంబాల సతీష్, కార్యదర్శిగా సిరికొండ కుమరయ్య, ప్రధాన కార్యదర్శిగా పాల శంకర్తో పాటు పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్కు నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కళాకారుల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి గారికి, అలాగే అంబాల రాజేందర్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుల గారికి, అలాగే ఏట రవి 1,00,000 డప్పులు 1000 గొంతుల జిల్లా ఇన్ఛార్జి, అలాగే తూర్ల రాజయ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి 1,00,000 డప్పులు 1000 గొంతుల జిల్లా ఇన్ఛార్జి, లంక సదయ్య గారు ఆల్ ఇండియా అంబేద్కర్ జిల్లా ఉపాధ్యక్షులు, అలాగే పాల రాజేశం కార్యనిర్వాహక కార్యదర్శి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే 1000 గొంతులు 1,00,000 డప్పుల నినాదంతో మాన్యశ్రీ మందకృష్ణ గారు కళాకారులకు ప్రాముఖ్యమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పుదామని చెప్పి మందకృష్ణ గారు
చేపడుతున్నటువంటి 1000 గొంతులు లక్ష డప్పుల సన్నాహక సమావేశానికి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గసికంటి రాజు, ఉపాధ్యక్షుడిగా ఎల్లాల నరసారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పీసరి కిషన్, కోశాధికారిగా కత్తి రాజు, సహాయ కార్యదర్శి అంబాటి శ్రీనివాస్ను ఎన్నుకుని ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తరవంతు కృషి చేస్తానన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు గొగ్గిళ్ల తిరుపతి, దిగావతి తిరుపతి, నేరెళ్ల శేఖర్ పాల్గొన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా కమిటీ సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రెస్ క్లబ్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మండల ప్రజలకు, విలేకరులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, విలేకరులకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా క్లబ్ పక్షాన అధ్యక్షుడిగా ముందుండి పనిచేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం రూరల్ ఎస్ఐ మారుతి సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండి కొండయ్య, మాసం విష్ణు, రొండి లక్ష్మణ్, శేఖర్, రవికుమార్, కుమరయ్య, సాయికుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కారం మెతుకులు తిని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ తలరాతలు మారడం లేదన్నారు. ఏళ్ల తరబడి ఎలాంటి భద్రత లేకుండా ఉద్యోగాలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. ఈ రకంగా ఉన్నాయి సార్. గత 15-20 ఏళ్ల నుండి మేము విద్యా వ్యవస్థలో వెట్టి చాకరీ చేస్తూ మా కుటుంబాలు ఇట్లాంటి గొడ్డుకారం తింటూ బతుకుతున్నా కూడా మా ప్రభుత్వాలు ఎలా మారుతున్నాయి కానీ మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క బతుకులు మాత్రం మారటం లేదు. ఇప్పుడు మాకు తండ్రి పాత్రలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన విద్యాశాఖ మంత్రిగా కూడా తనే వ్యవహరిస్తున్నారు. కాబట్టి మా యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. సార్ దయచేసి మమ్మల్ని వెట్టి చాకరీ నుండి విముక్తిని చేయండి సార్. మేము మీ బిడ్డలమే కదా. మేము తినేటువంటి భోజనము మీ ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు కూడా తినరు సార్. ఇట్లాంటి ఆహారం తీసుకుంటూ కూడా మేము
మా యొక్క ఉద్యోగాలకి సమన్వయం చేస్తున్నాం సార్. మా యొక్క పనిని గుర్తించండి, మా పనికి తగినటువంటి వేతనాన్ని మాకు ఇవ్వండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విప్ సహకారంతో అన్నదాతలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చ వినోద్, బండి కొండయ్య, బత్తుల లచ్చయ్య, నందు, జంగం రవికుమార్, క్రాంతి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.